ఓటేశారు. ఫైన్ ఫైన్, దాంట్లో తప్పే ఉంది. రాజకీయాల్లో ఉదయం అయితే రాత్రి అవుద్ది, రాత్రి అయితే ఉదయం అవుద్ది. ఎప్పుడు ఉండదు కదా మన తాలూకా ఇదే వాతావరణం ఆడుద్ది. అవును, కనిపించినా కనిపించకపోయినా పచ్చగా ఉన్నాడు పచ్చగా ఉంటుంది అన్నట్టు మాకైతే మేము నమ్మాం. మాకైతే మా విశ్వసించాం, మా విధానాన్ని మేము విశ్వసించాం, మా నమ్మకాన్ని మేము విశ్వసించాం. మేము మంచి చేసామనే అని అనుకున్నాం. ప్రజలు వచ్చి మాకు ఎంతకంటే మంచి కావాలని కోరుకున్నారు, ఎందుకంటే సంక్షేమం కావాలని కోరుకున్నారు, ఎందుకంటే అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఓకే, మేము జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం. విద్యార్థుల తాలూకు విద్యా విధానం మెరుగుపరచాలని, వాళ్ళ తాలూకా జీవన విధానం మారాలని క్షేత్రస్థాయి నుంచే ఆంగ్ల విద్యను తీసుకొచ్చి పెట్టాం. ఇంగ్లీష్ అన్ని సదుపాయాలు సరే, అంతకంటే ఇంకా మేలు కావాలని కోరుకున్నారు, లేదు అక్కడ కోరుకున్నారు. అది టైం విల్ డిసైడ్, సమయం బట్టి చెప్తుంది. ఇవాళ అంత పెద్దగా మనం దాని మీద చర్చించుకొని దాని మీద విశ్లేషణ చేసుకుని డిసైడ్ అయ్యి మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. ఈ సమయం ఈ 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిన ఈ జిల్లా ప్రధానికానికి మా అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు సహకరించిన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా కింద స్థాయి పై స్థాయి వరకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వీరన్నిటికంటే ముఖ్యంగా మాతో పాటు మమైకమే కష్టాల్లోనూ సుఖాల్లోనూ మాతో పాటు ఉండి మా క్యాడరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భరించుకొని పార్టీ విధానాన్ని నమ్మి మా పెద్దల పట్ల విధేయతతో ఉన్న క్యాడర్కి ముఖ్యంగా వాళ్ళ సేవలు మరురానివి, వారికి నిజంగా కూడా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందుకు రాబోయే కాలం ఎందుకంటే మెరుగ్గా అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దామని విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీ చూస్తా కదా, ఎందుకు కాబట్టి అసెంబ్లీ పెట్టిన తర్వాత చూస్తా కదా. ఎందుకు ఈరోజు ఈ సమావేశంలో ఈ డిస్కషన్ కాదు, 2వ ప్రెస్ మీట్ పెడతాం కదా, 3వ పెడతాం కదా, అప్పుడు మనం మాట్లాడతాం. అవి మీరు వెళ్తారు కదండి అసెంబ్లీకి, మీరు ఏం మాట్లాడారు కదంటే మా ఎయిర్బస్ కరెక్ట్గా చెప్పారు. అసెంబ్లీ మేము ఎవరు లేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేము. అది చెప్పాను కదా, ప్రజలు మీ మాకంట